అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సుఖముగా సౌఖ్యముగా దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇంకా ప్రభువుకి ఎవరైనా మీ పక్షమును మేము ప్రభువుకి ప్రార్థన చేయాలని మీరు ఎవరైనా కోరినట్లయితే 9014378416 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కాల్ కానీ వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయొచ్చు. చేస్తే మీ పక్షం ప్రార్థన చేయడానికి మేము ఎలా ప్రసిద్ధంగా ఉన్నాం. ఈ వాట్సాప్ ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం ద్వారా బలపడుతున్నట్లయితే అనేక మందికి ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులకి బలపరిచే విధంగా మీరు ప్రభు పనిలో ఉండాలని కోరుకుంటున్నాను. రండి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే ఉదయకాలంలో మనం ఉదయకాలం ఏమి లైవ్స్ ఏమీ చేయలేదు, ఏం పెట్టలేదు. మన ఛానల్ తరపు నుంచి ఏది అప్లోడ్ అనేది జరగలేదు. ఎందుకంటే ఈవినింగ్ సెషన్లో పెడదామని చెప్పి ఈ టైంలో చేద్దామని ముందుకు సాగాం. ప్రార్థన చేద్దాం. ఈ టైంలోనే చేయటం జరుగుతుంది. లైవ్లో అనేకమైన వర్తమానాలు మీకు అందించబడతాయి. ఈరోజు శ్రేష్టమైన వర్తమానం మీకు ఇది పునరుద్ధరీకరణ, మరలా శ్రేష్టమైన వర్తమానం. గడిచిన కాలంలో తెలుసుకున్నాం కానీ ఆ వర్తమానం సరిగా రికార్డ్ అవ్వలేదు, సరిగా రాలేదు. స్పష్టమైన వర్తమానం, శ్రేష్టమైన వర్తమానం కానీ అందలేదు. అందుకే దాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలోనే ప్రియ బిడ్డలతో అందరితో మాట్లాడి ఈ ఉపమానం మీరు ఎందుకు చెప్పారో అది మాకు తెలియజేయమని, మీ ఘననామాన్ని గణపరచుకోమని ఏస్తున్నామని నడుచున్నాం తండ్రి. ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి మరొక్కసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి వాక్యంలోకి వెళ్దాం. ఈ రోజు మనం వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు అదే బైబిల్, అదే వాక్యం. దైవజనులు మారతారు, దైవజనులు మారినా మరలా తిరిగి అదే వాక్యం చెప్పినా సేమ్ యాస్టీస్ గా అదే మాట, ఏదైతే క్రీస్తుని గుర్చిన మాట మనల్ని ఇంకా ప్రభావితం చేస్తుంది. రండి, ఎందుకంటే ఈ వాక్యం మనకి రోజు రోజుకి నూతనంగా, ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి చదువుతున్నాం ఇదే బైబిల్ గ్రంథం. ఎన్నో రోజుల నుంచి చదివినా మరలా తిరిగి చదువుతున్నప్పుడు కొత్తదిగానే ఉంటది. ఎందుకంటే అది మనిషిని మార్చడానికి, నీకు ఆ సమయంలో నీకు ఏం కావాలో ఆ సమయాన్ని తెలియజేయడానికి ఆ వాక్యం. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ దేవుడే మానవాళిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి నివసించాలని కోరుకుంటున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు, మోషే నేను మీ మధ్యన ఉండాలి. ఎందుకంటే మొదటిగా ఆదామును అవ్వను చేసినప్పుడు దేవుడు వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాడు. సహవాసం కోసం దేవుడు మనల్ని చేస్తున్నాడు ఈరోజు. అయితే ఆ సహవాసం ఎక్కడ చెడిపోయిందంటే, ఈ సాతాను ఎప్పుడైతే వచ్చి ఆ విత్తనం అవ్వమ్మను మోసపుచ్చి ఆ పండు తిన్నారో, అక్కడ ఆ సహవాసం, దేవుడికి మనిషికి ఉండే సహవాసం. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు ఉంది ఏ వస్త్రాలు, వాళ్ళకి అప్పుడు దాకా వాళ్ళు దిగంబరులని వాళ్ళకి ఎందుకు తెలియలేదు అంటే, వాళ్ళు మహిమ వస్త్రాలు కలిగి ఉన్నారు. మహిమ వస్త్రాలు పోయినాయి. ఏ వస్త్రాలు వచ్చినాయంటే, వాళ్ళకి దిగంబరులని తెలిస్తే దేవుడే వాళ్ళకి ఏ ఆకు చాటుకు వెళ్ళి, ఆ చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నారు. మనిషికి పాపం వచ్చేసి దాక్కోవటం నేర్పింది. ఎందుకంటే దేవుడికి దూరంగా పారిపోవటం నేర్పింది. అయితే దేవుడు వాళ్ళకి వస్త్రాలు కుట్టించి, బలి అర్పించి వస్త్రాలు కుట్టించి వాళ్ళని ఏదైనా తోటలో నుంచి పంపించేశాడు. ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత మరలా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు అబ్రహాముతో, నోవాహుతో ఈ నిబంధన చేసిన తర్వాత మరలా దేవుడు అబ్రహాముకి చేసిన నిబంధన దేవుడు మర్చిపోలా. ఏంటంటే 430 సంవత్సరాలు ఆ బానిసత్వం, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజల్ని దేనికి తీసుకురావాలి? బానిసలో నుంచి బయటికి తీసుకురావాలి. ఈరోజు మనలో కూడా బానిస బతుకు. బానిస అంటే నేను దేనికి బానిస అయి ఉన్నాను అని చాలా మంది అంటారు. చాలా మంది తెలియకుండానే బానిసలు అయి ఉన్నారు. చాలా మంది పబ్జీకి బానిస, కొత్తగా ఉంది పబ్జీ ఆటకి బానిస అయిపోయారు. ఆట ఆడకపోతే వాళ్ళకి ఏమి, కొంతమంది పేకాట, కొంతమంది వ్యసనాలకి, కొంతమంది పాపపు వ్యసనాలకి, అల్పకాల పాప భోగాలు ఇచ్చే వ్యసనాలకి, అశ్లీలమైన వెబ్సైట్లకి బానిసలయ్యారు. ఆ బానిస తత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆనాడు మోషేని పంపించాడు. మోషే
నా ప్రజలు బానిసత్వంతో మొరపెడుతున్నారు, ఆ మొర నా దగ్గరకు వచ్చింది అని చెప్పి మోషే ద్వారా పంపించాడు. దేవుడు అంటున్నాడు, మోషే నేను మీ మధ్య ఉండాలనుకుంటున్నానంటే దేవుడే మనుషుల మధ్య ఉండాలన్నప్పుడు మరి దేవుడికి ఒక కట్టడం కావాలి, ఒక నిర్మాణం కావాలి. అయితే దేవుడు అంటున్నాడు, నిర్గమాకాండంలో తెలియజేస్తున్నాడు, నా మందిరాన్ని నేను ఏదైతే మీ మధ్య ఉండాలనుకుంటున్నాను దేవుడు కోరుతున్నాడు మనుషులతో ఉండటానికి. అయితే ఎలా ఉండాలని కోరుతున్నానంటే పరిశుద్ధిని కనుక నిత్యము పరిశుద్ధతే ఆయనకి అలంకారం. అయితే ఆ పరిశుద్ధిని మనలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈరోజు మనకి ఇక్కడ మనకి ఏంటంటే దేవుడు వచ్చి నివసించడానికి అక్కడ వాళ్ళకి మందిరంలో కట్టడానికి ఒక గుడారం కట్టడానికి అంతమందిలో దేవుడికి ఒక బెసలేలు అహోలియోబు వాళ్ళిద్దరే కనపడ్డారు. నిర్గమాకాండంలో 31 అధ్యాయంలో మీకు కనపడతారు. దేవుడు ఎందుకంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని. అయితే అటువంటి దేవుడే 1500 సంవత్సరాలు వాళ్ళ మధ్య ఉండటానికి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఆ రోజు గృహం కట్టించుకున్నాడు, ఆ గుడారం కట్టించాడు. తర్వాత దేవాతి దేవుడే మన మధ్య కృపా సత్య సంపూర్ణ యేసు ప్రభుగా వచ్చాడు. అయితే ఇక్కడ ఎందుకంటే రక్త మాంసాల్లో పాలి భాగస్తుడయ్యాడు. ఎందుకంటే ఊరక చెప్పడం కాదు, రక్త మాంసాల్లో పాలి భాగస్తుడై మనలాగా ఆకలైంది దప్పికైంది అన్ని అనుభవించి ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఎందుకంటే నేత్రం ఆశిస్తుంది, నేత్రాశ, శరీరం ఆశిస్తుంది, శరీరాశ, జీవగుణము ఇవన్నీ ఆశిస్తాయి. ఎందుకంటే ఈ శరీరానికి ఇవన్నీ లోకంలో ఉన్నవి ఆశిస్తాయి. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ దేవుడు ఎటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇచ్చాడంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, నియంత్రించుకోవడం. ఈరోజు మన ఎదుట టేస్టీగా బిర్యానీ చేసి పెట్టారు అనుకోండి, నియంత్రించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా, ఉన్నారు. కానీ అయినప్పటికీ ఎందుకంటే ఎదుటి రుచికరమైన ఆహారం ఉంది, అయినా దేవుడికి మహిమకరం అది కాదు. నియంత్రించుకోవడం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం. అయితే ఇక్కడ మనం ఎలా ఉన్నాం, అందుకే దేవుడు అంటున్నాడు సెల్ఫ్ కంట్రోల్ కలిగి. యోహాను సువార్త 14:6 అంటున్నాడు, ఇదిగో ఈ భూమి మీద నుంచి మీకు పరలోక రాజ్యానికి రావాలంటే ఆ పరలోక రాజ్యానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అంటే ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ రారని శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదివే ఉపమానం కూడా అతి శ్రేష్టమైన ఉపమానం. ఇది క్రైస్తవుడికి అనేకమైన ఆత్మీయ పాఠాలు. ఒక క్రైస్తవుడు దేవునికి మహిమకరంగా ఎలా ఉండాలి, ఒక దైవజనుడు, ఒక యవ్వనుడిని దేవుడు పిలిచిన పిలుపుకి నమ్మకంగా ఆ పిలుపుకి లోబడ్డాడు, సమర్పణ కలిగి వచ్చాడు. ఆయన క్రైస్తవ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. చక్కని పాటలు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఈరోజు అనేక మంది ఆత్మీయ గీతాలతో ఆ దేవుని పరవశిస్తూ ఆ పాటలు పాడుతున్నాం. ఎందుకంటే ఒకళ్ళు చూపిన విధేయత దేవునికి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, లూకా సువార్త 10వ అధ్యాయం. ఒక వ్యక్తి, అతను ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు 37 వరకు. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు చదువుదాం రండి. శిష్యుడు తన బోధకుని వలెను 25 నుంచి అండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచాడంట. బోధకుడా, దేవుడు అంటున్నాడు బోధకుడా అంటే నువ్వు నిత్యం బోధించగలిగిన సామర్థ్యం. అయితే నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవల్లని ఆయన్ను శోధించుచు అడిగింది. ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వ్యక్తి, ఆయన ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడట? శోధిస్తున్నాడు. నీ దేవుడిని ఏం చేయకూడదు? శోధించకూడదు. దేవుడు ఒక్కటే ఛాన్స్ ఇచ్చాడు శోధించడానికి. ఎక్కడ ఇచ్చాడంటే మలాకి 3:10లోనే ఉంది శోధించడానికి. అక్కడ ఒక్కచాట నీ దేవుడైనేమో అని ఏదైతే ఇచ్చి శోధించమన్న మాట అక్కడ తప్ప ఇంకా బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు.
అది ఒక్కటే ఛాన్స్. అయితే ఇక్కడ ఇప్పుడు మన వాక్య భాగం అది కాదు కానీ, అయితే ఇక్కడ అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి కదా, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నది అని అడిగారు. అడిగినప్పుడు అంటున్నాడు ఆయన, నీవేమి చదువుతున్నావని అతను అడుగగా, అతను నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమించవాలని, ఫస్ట్ది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవాలని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రం గురించి ఆయనకి తెలిసిందని చక్కగా చెప్పాడు. రైట్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, ధర్మశాస్త్రం మొత్తం నీకు వచ్చు. కానీ ఈరోజు చాలా మంది ఏంటంటే వాక్యాన్ని కంఠపాఠంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే లైఫ్ లో ఏం మిస్ అవుతుందంటే పరిశుద్ధత మిస్ అవుతుంది, కాంప్రమైజ్ అవుతున్నారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అందుకు ఆయన నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చి కరెక్టే, నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు చెప్పావు, కరెక్ట్ గా చెప్పావు. అయితే అలాగూ చేయము, అప్పుడు జీవించదమని అతనితో చెప్పావు కదా, నువ్వు 2 మాటలు చెప్పావు కదా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం పాట పాడతాం. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్, నీకే ఆరాధన నా యేసయ్యా, ఆరాధన. అయితే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తి, ఇక్కడ చూడండి, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ బలం, ఇవన్నిటితో దేవుడిని కనపరచాలి. మొదటిగా పక్కన పెడితే, రెండోది అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, నిత్య జీవాన్ని పొందడానికి వచ్చి అడిగావు కదా. అయితే ఆ చెప్పిన మాటలు ఏవైతే నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి కాబట్టి ధర్మశాస్త్రంలో చదువుతున్నావు కదా, ఆ మాటలు చేయండి. ఇక్కడ అతను అడిగిన మాట ఏంటంటే, అయితే అతను అంటున్నాడు, అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు అవును గాని ఎలా అనుకున్నాడంట, అతను ఎలా కనపడాలనుకున్నాడంట. ఈరోజు అంతే, నీతిమంతుడిని అని కనబరుచుకొనగోరి, నీతిమంతుడిని, పరిశుద్ధుని, నాకు అన్ని తెలుసు అని ఎదుటి వారికి షోపుటప్ అంటారు. దాన్ని షోపుటప్ అంటారు. ఎందుకంటే మనలో పరిశుద్ధతను అవతల వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఈరోజు బలిపీఠం ఎక్కి వాక్యం అందిస్తున్నాం అంటే మన మీద 100 కళ్ళు ఉంటాయి, 100,000 కళ్ళు ఉంటాయి. రీసెంట్ గా ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. ఏంటంటే సంజాయిషి చెప్పుకోవాల్సిన ఇబ్బంది అనేది వస్తుంది. ఎందుకంటే మన ప్రవర్తనలో ఏదైనా తేడా వస్తే ఎదుటి వాళ్ళు, ఎందుకంటే ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు లిప్స్టిక్స్ పెట్టుకుంటున్నారు, వాక్య ప్రసంగికులే, ఉద్యోగ ప్రసంగికులే ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళ డ్రెస్ సెన్స్, వాళ్ళ ఐబ్రోస్ అలా. ఎందుకంటే మీకు తెలుసు మనం మైక్ చెప్పేటప్పుడు మన ఎదుటి మనం 100,000 కళ్ళు మనల్నే చూస్తూ ఉంటాయి. మన జీవితం సరిగా ఉంటుంది, మన జీవితం. అందుకే ఇసన్ గారు అన్నారు, నేను పరిశుద్ధంగా, యేసుక్రీస్తుకి పరిశుద్ధంగా, ఒక సేవకులు ఎవరో సజెషన్ ఇస్తే ఆ సజెషన్ కూడా ఆయన చెప్పారు, ఎన్నటికి పరిశుద్ధత కలిగి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, పెళ్లి చేసుకో లేకపోతే శోధనలు వస్తాయని. అంటే మీరు పెళ్లి చేసుకున్నారా అని అడిగారు. అవును చేసుకున్నాం. మరి శోధనలు వస్తాయి, మరి ఎందుకు వస్తున్నాయి? ఆయన అడిగిన మాట, ఆయన మాటలోది నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ మాటకు నేను, ఎందుకంటే దేవుణ్ణి అనుకొని ఉన్నప్పుడు ఇక నిన్నేం చేయలేవు. ఈరోజు భయపడుతూ చేసేటప్పుడు మీకు తెలుసు, 1947లో జన్మించాడు ఆ దైవజనుడు. రీసెంట్ గా 2012లో ఆగస్టు 8 ప్రభు మహిమలో ప్రవేశించాడు. ఆ గడిచిన కాలం అంతా ఏదైతే దేవుని సేవలో ఉన్నాడో ఆ సేవలో మహిమకరంగా చేశాడు. ఇప్పుడు కూడా ఆ సేవా పరిచర్య జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి సమర్పణ జీవితం, అయితే తన పొరుగు వాడిని ప్రేమించడం అనేది ఇక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మొత్తం నీకు తెలుసు కదా, దేవుణ్ణి అలా కనపరచు. ఆయన దేవుణ్ణి అలాగే కనపరచాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నా పొరుగు ఏంటంటే, ఇతని ఆశ ఏంటంటే, నేను నీతి పరుణ్ణి. అంటే ఇలా చెప్తారు కొంతమంది, ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనకి పట్టదు అని చెప్తున్నారు, నేను నీతి పరుణ్ణి, నేను నిందారహితుణ్ణి. అయితే వాక్యం ఏం చెబుతుంది, నీతిమంతుడు ఏంటంట, నీతిమంతుడు, వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు. ఎవరో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని కోల్పోయాం. మన నీతిమంతుడు కాదు, ఆయన నీతిమంతుడు.
నమ్మదగినవాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే నీతిమంతుడిగా ఆయన కనపరుచుకోవాలని, ఈరోజు కనపరుచుకోవాలని చాలా మంది మేము చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మేము చేస్తే స్వస్థతలు జరుగుతాయి అనేవాళ్ళు ఉన్నారు. కానీ అయితే ఇక్కడ అంటున్నాడు నీతిమంతుడు అని కనపరుచుకొని కోరి. ఎందుకంటే మనల్ని మనం కాదు, దేవుణ్ణి కనపరచాలి, మనం తగ్గించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని నామం హెచ్చించబడాలి. అది దేవుని కోరిక. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం ఎక్కడ. అయితే ఇక్కడ అంటున్నాడు నా పొరుగు. అయితే అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అవును, మీరు చెప్పింది నిజమే, అయితే నా పొరుగువాడు ఎవరు? క్వశ్చన్ మార్క్. ఈరోజు మన అంశం ఏంటంటే నా పొరుగువాడు ఎవరు? యేసుక్రీస్తు యొక్క ఉపమానంలో ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగిన మరో క్వశ్చన్, నా పొరుగువాడు ఎవరు? ఈరోజు నీ పొరుగువాడు ఎవరు అన్నది వాక్యంలో చూద్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని ఉపమానం, యేసుక్రీస్తు నోట నుంచి మాట వచ్చిందంటే అది చక్కగా ఎవరికైనా, పండితులకైనా పామరులకైనా, ప్రతి ఒక్కరికి అర్థవంతంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల ద్వారా తెలియజేస్తారు. రండి చూద్దాం. అయితే అందుకు యేసు ఇట్లనే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. ఏంటంటే ఈరోజు దొంగ ఊబిలో చిక్కుపోయిన వాడికి వాడంతటి వాడే బయటికి రాలేడు. ఊబిలో చిక్కుపోయిన వాడు ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే బయటికి రాలేరు. ఎందుకు రాలేరు? ఆ ఊబిలో చిక్కుకున్న వాళ్ళకి బయట నుంచి ఎవరైనా సహాయం రావాలి. ఈరోజు పాపపు ఊబిలో చిక్కుకున్న వారికి, ఆ పాపపు సంఖ్యల్లో చిక్కున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారే ఆ పాపపు బంధకాల నుంచి విడిపించగలరు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇతను యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. యెరూషలేము దేవుని పట్టణము, యెరికో శపితమైంది. ఎందుకంటే పరిశుద్ధ పట్టణం నుంచి దిగిపోతున్నాడు. ఈరోజు దిగిపోవడం అంటే ఏంటంటే, ఈరోజు మెట్లు ఎక్కడం కష్టమా, దిగటం కష్టమా? ఎక్కటమే కష్టం. పరిశుద్ధతలో మెట్లు ఎక్కుతూ వస్తున్నప్పుడు సాతాను చేస్తాడు చిన్న తప్పిదములు. పరిశుద్ధతలో ఎక్కుతూ మహా గొప్ప రాజుగా మారుతూ వెళ్తున్నాడు. ఆయన పేరు దావీదు. ఒక చిన్న ఆటంకం ఎదురైంది, ఒక చిన్న శోధన అక్కడ కలిగింది. ఆ శోధన ఏంటంటే బత్షెబా అనే ఒక వ్యక్తి, ఒక స్త్రీ నగ్నముగా స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీని చూసిన ఇతని తత్వం మారిపోయింది. దేవుడి మీద నుంచి దృష్టి మరలిపోయింది. ఆ పరిశుద్ధతలో మెట్లెక్కుతున్న ఇతను పరిశుద్ధతలో నుంచి వెనక్కి పడ్డాడు. 51వ కీర్తనలో తన బాధ అంతా తన వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్నాడు దేవుడికి. హిమము కంటే తెల్లగా హిస్సోపోలే నన్ను కడుగు, నా యందు శుద్ధ హృదయం కలుగజేయను ఆయన అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసేయొద్దని ఎందుకు అడుగుతున్నాడు? ఈయనంటే ఈయన పాపం చేసి ఎక్కే పరిశుద్ధమైన మెట్లు ఎక్కుతున్నప్పుడు పరిశుద్ధతలో వచ్చిన ఏదైతే శోధనకి ఆయన లోనైపోయి శోధనకు పట్టబడ్డాడు. ఈరోజు యెరూషలేములో ఉన్నంత వరకు, దేవునిలో ఉన్నంత వరకు నేను ఎవరేం చేయలేదు. దేవునితో ఉన్నంత వరకు, దేవుని సహవాసంలో ఉన్నంత వరకు. మీకు తెలుసు ఆ వ్యక్తి పేరు దానియేలు. అతని గురించి సండే స్కూల్ పిల్లల్ని కదిలించినా చెప్తారు. ఎస్, దానియేలు అంటే ప్రార్థనా పరుడు అని చెప్పి చిన్న పిల్లల్ని కదిలించినా చెప్తారు. ఎందుకంటే దానియేలు ఎక్కడ గెలిచాడు? బబులోని చెరలో ఎక్కడ గెలిచాడు అంటే రాజుల ముందు గెలిచాడు, మెజిషియన్స్ ముందు గెలిచాడు, మాంత్రికుల ముందు, ఆ విద్య చేసే వాళ్ళ ముందు గెలిచాడు. ఎందుకంటే వాళ్ళందరూ పన్నాగము పన్ని వేసిన సింహాల మధ్యలో కూడా తన దేవాతి దేవుని ఘనపరచు కొరకు నిలబడ్డాడు. దేవుని ద్వారా సజీవంగా, ఎందుకంటే సింహాలు కూడా ఏం చేయాల, 5 రాజులు మారారు, దానియేలు మారలా. ఆ ప్రతి ఒక్క దానియేలు గ్రంథంలో చూస్తే చాలా ఇరుకులు ఇబ్బందులు గుండా దానియేలు వెళ్ళాడు. ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుండి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటది, ఇరుకు నుండి నాకు మరపటి. అక్కడ అమాట చదివిస్తాను రండి. కీర్తనలో అక్కడ ఒక మాట ఉంటది. కీర్తనల గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనం, మొదటి వచనం చూద్దాం. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఎందుకంటే ఇరుకులో విశాలత, ఎందుకంటే చుట్టూ సింహాలు ఉన్నాయి. చుట్టూ ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. సింహాల నుంచి ఎవరు విడిపిస్తారు? జీవము గల దేవుడు. ఏదైతే నేను ప్రకటిస్తున్నాను, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యక్తి
ఈ వ్యక్తి ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు, ఎందుకంటే పరిశుద్ధ పట్టణం నుంచి అతను పరిశుద్ధతలో నుంచి పాపంలోకి పడిపోతున్నాడు. యెరూషలేము నుంచి ఎరికోకు వెళ్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ పట్టణం నుంచి ఈరోజు నువ్వు ఎన్నటన్నటికి పరిశుద్ధుడైన దేవుడిని కలిగి పరిశుద్ధతలో ఎదగాలి. ఈరోజు నా వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధతలో ఎదగండి, వాక్యంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, దేవుని కృపలో ఎదగండి, దేవునికి మహిమకరంగా జీవించండి, సంఘ సహవాసం కలిగి జీవించండి. ఉన్న ప్రతి ఒక్క అవసరత క్రీస్తు మహిమలో మనకు తీర్చబడతాయి. కానీ దేవుని సహవాసం, దేవుని పొందు దావీదు కోరుకుంటున్నాడు. మనం ఎవరిని కోరుకుంటున్నాం? మనం ఏం కోరుకుంటున్నాం? ఏం కోరుకుంటున్నాం? ఈరోజు ఏం కోరుకుంటున్నాం? ఆలోచించండి. ఏం కోరుకుంటున్నామో ఆలోచించండి. అయితే ఇక్కడ అంటున్నాడు, యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తున్నప్పుడు పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. దేంట్లో చిక్కాడు? ఆ ఎరికోలో దొంగలు ఉంటారు. ఈరోజు లోకంలో ఏముందంటే సాతాను వలలున్నాయి. ఏం వలలయ్యి అంటే శరీరాశ, నేత్రాశ, జోగుడము, ప్రతి ఒక్కటి అల్పకాల పాప భోగములు. ఎందుకంటే కొంతమందికి టాయ్స్, కొంతమందికి పోర్నోగ్రఫీ, పాప ప్రపంచం, కొంతమందికి పేకాట, కొంతమందికి మందు. ఎందుకంటే ఒకప్పుడు అవి చీదరించుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పాప ప్రపంచం నుంచి మీకు తెలియజేశాను, చాలా మంది పోర్న్ స్టార్స్ తమ జీవితాన్ని మార్చుకొని యేసు క్రీస్తు వైపు తిరిగిన వాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే, ఎందుకంటే నేను ఆ లిస్ట్ ఒకసారి ఆ లిస్ట్ కూడా ఉంది, నదియా స్టైల్స్, బ్రెట్లిన్, డెలమోర్, ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఒకసారి వాళ్ళ పేర్లన్నీ నేను మీకు సపరేట్ గా ఒకసారి టైప్ చేసి మీకు పంపిస్తాను. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసైనా చూసుకోవచ్చు. అటువంటి జీవితాలు, ఎందుకంటే ఆత్మని పరిశుద్ధంగా మార్చగలిగింది ఈ దేవుడి వాక్యం. దేవుడు మనిషిని ఎవరు మార్చలేరు. మనం సేవిస్తున్న ఈ దేవుడు మార్చగలడు. ఈ గ్రంథంలో ఉన్న దేవుడు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే పాపంలో జీవిస్తున్నారు వాళ్ళంతా. పోర్న్ స్టార్స్ అంటే వేస్తే జీవితం. మీకు తెలుసు, రాహాబు ఒక వేస్తే అయినప్పటికీ తన జీవితాన్ని మార్చుకునే జీవితం. ఈరోజు చెప్పినప్పుడు మార్చుకోవడం ఎంతైనా మంచిది. మనసు మార్చుకోవటం, దేవుడి వైపు తిరగటం, తన జీవితాన్ని. ఒక వ్యక్తి దేవుడు చెప్పిన మాటలకి ఒక పట్టణం రాజుతో సహా గొప్ప ఉపవాసం చేసింది. ఎవరోళ్ళు? నినివే ప్రజలు. ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వట్లేదు, పిల్లలకి పెట్టట్లేదు. ఎటువంటి ఉపవాసం అంటే వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ జంతువులు కూడా గోనె పట్ట కట్టారు. గోనె పట్ట మొత్తం అట్టి విధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ మీద రావాల్సిన ఉగ్రత అనేది పక్కకు తప్పిపోయింది. మీకు తెలిసిన గ్రంథంలో ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధత నుంచి ఈరోజు దేని నుంచి దేనికి వెళ్తున్నావు? పరిశుద్ధతలో ఉండాల్సింది నీవు. పరిశుద్ధతలో ప్రభువుతో, ప్రభు సహవాసంలో, ప్రభు వాక్య ధ్యానంలో, బైబిల్ స్టడీలో, దేవుని బిడ్డల సహవాసంలో దేవునికి మహిమకరంగా ఉండవలసింది నీవు. ఎక్కడికి వెళ్తున్నావు? కాని ప్రదేశాలకు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు. కాని ప్రదేశాలకు వెళ్తున్నావు. ఇక్కడ ఇతను యెరూషలేము నుంచి, దేవుని పట్టణం నుంచి ఎరుకోకి, శపితమైన ఎరుకోకి దిగి వెళ్తున్నాడు. మనం చూసాం సంసోన్ కూడా, ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, సామ్సన్ వెంట్ డౌన్ టు తిమ్నా. ఎందుకంటే కిందకి దిగిపోతున్నాడు. తిమ్నాత్ మంచి మార్గం కాదు, ఈ ఎరుకో కూడా మంచి మార్గం కాదు. ఎరుక మంచి మార్గం కాదు. అయితే ఈరోజు లోకంలో లోకాశల వెంబడబడి వెళ్తున్నావా? అవి ఒక రోజు నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్తా. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిత్య నరకాగ్నిలో పడటం నాకు ఇష్టం లేదు, నేను కోరుకోవట్లా. నేను ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టింది ఎందుకంటే నిన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకురావటం కోసమే నేను ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టానయ్యా. అందుకే తెలియజేస్తున్నాను నీకు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఈ ఉపమానం చెప్తూ యెరూషలేము నుంచి ఎరుకోకి దిగి వెళ్ళాడు. ఈరోజు పరిశుద్ధతలో నుంచి వెనక్కి తిరిగే వాళ్ళు లేరంటారా? అందుకే చెప్తుంది వాక్యం కూడా సెలవిస్తుంది, కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగద్దు అంటున్నాడు. కుక్కకి ఒక అలవాటు ఉంది, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. కుక్కకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే చక్కగా ఫుల్లు తినిద్ది, ఎక్కడికో వెళ్ళిద్ది, కక్కేసిద్ది, తిన్నది కక్కేసిద్ది, మరలా ఊరు మొత్తం తిరిగిద్ది. నేను ఇందాక ఎక్కడ తిన్నాను, ఇందాక తిని కక్కాను కదా, ఎక్కడా అని ఎత్తుక్కుంటా వెళ్ళిద్ది. అందుకే అంటున్నాడు వాక్యం చెప్తుంది, కుక్క తన వాంతికి తిరిగినవాడు తిరగదు. ఒక్కసారి అవన్నీ వదిలిపెట్టి వచ్చావా? పరిశుద్ధతలోకి వచ్చావా? ప్రభువుని నమ్ముకొని ప్రభువులోకి వచ్చావా? ఇక కడ ఊపిరి వరకు
ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. జీవ కిరీటం కావాలా? మరణం వరకు. అందుకే పౌలు అంటున్నాడు, నా విశ్వాసం కాపాడుకున్నా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నా పరుగుని నేను కడముట్టించా. మీకు ఒక వ్యక్తి 2000 దెయ్యాలు పట్టున్న వ్యక్తి, దేవుడు ఆ దెయ్యాలను విడిపించిన తర్వాత, అతను ఆ దెయ్యాల నుంచి విడుదల పొందుకున్న తర్వాత వెళ్ళి దేవుని గురించి 10 గ్రామాలకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అతను మరలా వెళ్ళి దాంట్లో కూర్చోట్లేదు. ఎందుకంటే ఒక దెయ్యం విడిచిపెట్టబడిన దెయ్యం దానికంటే చట్టమైన మరో 7 దెయ్యాలను తెచ్చిద్ది. వాడు కూర్చోవాలి, ఇదిగో నా వల్ల కాట్లా, అతను గెలవటం నా వల్ల కాట్లా, ఒకప్పుడు నా బిడ్డే నా ఆధీనంలో ఉన్నాడు, అతను నేను చెప్పింది అలా చేశాడు, నేను ముందు తాగాడు, సిగరెట్ తాగాడు, పాపం చేయంటే పాపం చేశాడు. ఈరోజు బైబిల్ పట్టుకొని దేవునితో వెళ్తున్నాడు, నాకు నచ్చట్లా, నాకంటే ఇంకా 7 రండి, మనం వెళ్ళి వాళ్ళ ఇంటో అతని దగ్గరికి వెళ్ళి అతను ఎట్టయినా చెడగొడదాం, ఎలా అయినా చెడగొడదాం, మన చెరలో నుంచి ఒకటి పోకూడదు. అయితే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆ అగ్నిబాణాలన్నీ యేసు నామములో లయమైపోతాయి. యేసుక్రీస్తుని పట్టుకొని నువ్వు వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, ఈరోజు ఒకసారి వెలిగించబడిన తర్వాత దాంతో, ఎందుకంటే ఈరోజు చాలా మంది ప్రభు బలలో చేసే వాళ్ళు ఉన్నారు కానీ బూతులు చెప్పే వాళ్ళు ఉన్నారు, ప్రభు బలలో చేసే వాళ్ళు ఉన్నారు కానీ సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఎంత బాధాకరం! అది ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నా ప్రియులారా, సహోదరి సహోదరుడ, ఘోరమైన శిక్ష అటువంటి కార్యాలు చేసి వచ్చి చేయబోయే వారి మీద ప్రభు ఖడ్గం ఎత్తి ఉన్నాడు. ఆ ఖడ్గము మీద పడితే ఆ శిక్ష తట్టుకోలేవు. ముందే రిపెంట్ యువర్ సిన్స్, నీ పాపాన్ని దాన్ని విడిచిపెట్టమని దేవుడు తెలియజేస్తున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తిల్లాడు కానీ దాన్ని ఒప్పుకునేవాడు కనికరం పొందుకుంటారట. అయితే ఇక్కడ ఆ మనుష్యుడు పరిశుద్ధత నుంచి దిగి వెళ్తున్నాడు. ఇది మనకు ఎలా నేర్పుతుందంటే పాఠం, దేవుణ్ణి వదిలిపెట్టి ఊరు, ఎందుకంటే పిల్లి గురించి ఒక సామెత ఉంది, పిల్లి అంట పిల్లలు పెట్టిద్దంట, పిల్లలు పెట్టి 7 ఇల్లు తిప్పిద్దంట. అలాగే ఎందుకంటే ఈ రోజు ఏంటంటే దేవుని వాక్యం, దేవుని కృపలో నువ్వు రక్షించబడింది. చాలా మంది గురించి ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. దైవజనుల బాధను బట్టి నేను ఈ మాట తెలియజేయాల్సి వస్తుంది. చాలా మంది రక్షించబడిన చోట ఉండరు, రక్షించబడిన చోట ఉండకుండా ఎటో తిరుగుతారు. ఎక్కడైతే తమ కోసం ప్రార్థన చేసి రక్షించబడే వాళ్ళ కోసం కన్నీరు కార్చి వారి కుటుంబాన్ని దేవుని కృపలో రక్షించడానికి కష్టపడిన ఆ దైవజనుడు గుర్తు, దైవజనుడు కుటుంబం, ఎందుకంటే మీకోసం కష్టపడి, ఎందుకంటే లేవి ఆ యాజక క్రమం కోసం మొత్తం సమర్పణ కలిగి జీవిస్తున్న జీవితాన్ని మీకోసమే జీవిస్తూ ఉంటారు, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రభువుకు ఎదుట నిలబెట్టాలన్నదే ఆశ. మీ దగ్గర ఏదో డబ్బు సంపాదించుకోవాలన్నది కాదు ఆశ, కానీ అది ఆలోచించకుండా చేసేవాళ్ళు ఈరోజు. ఎందుకంటే దైవజనుడు 4 మాటలు గట్టిగా చెప్తే సంఘాలు మార్చే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళని నేను ఎందుకు దృష్టిస్తాను, వాళ్ళు ఏ బండ నుండి చెక్కబడరు వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళని నేను ఎందుకు దృష్టిస్తాను. నేను ఎన్నటెన్నటికి మారని దేవుడు, మారని దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. ఈ దొంగ ఎవరంటే దొంగ ఊపి, అదే సాతాను. ఎక్కడి నుంచి వెళ్తున్నాడంటే, ఆయన ఎగ్జాంపుల్ చెప్తానండి, చర్చి నుంచి, నేను చర్చిగా తీసుకున్న యెరూషలేమును మనం చర్చ్ అనుకుంటే, చర్చి దగ్గర నుంచి దేవుని సన్నిధి నుంచి ఎటుపోతున్నాడంటే కయ్యను పోయినట్టు వ్యతిరేకంగా పోతున్నాడు, దేశ దిమ్మరైపోతున్నాడు. రోజు దేవుణ్ణి వదిలేసి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఆదివారం నువ్వు ఎక్కడికి రావాలి అంటే దేవుని సన్నిధికి రావు. ఎక్కడికి వెళ్తున్నాడంటే పోతున్నాడు ఎటో అవి మీరే రాసుకోండి. ఏంటంటే దేవుడి కాడ కాదంట, దేవుని దగ్గర కాదంట, ఎటో వెళ్తున్నాడట, అర్జెంట్ పని అట. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే యెరూషలేము నుంచి దేవుడి సన్నిధి నుంచి దిగి పాప ప్రపంచంలోకి దిగిపోతున్నాడు అయ్యా. అందుకే దొంగలు పట్టుకున్నారు. సాతాను పట్టుకున్నప్పుడు ఏమైందంటే, అతని దగ్గర ఏమైంది చూడండి, దొంగల చేతిలో చిక్కినప్పుడు ఏం చేశారు, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. 3 చేశారు. 3 ఒకటి తన బట్టలు తీసేశారు, తన బట్టలు లాక్కున్నారు. తన బట్టలు ఏమిటి అయ్యి, వారు అతని బట్టలు దోచుకొని ఆ మహిమ వస్త్రాలకు, ఎందుకంటే ఆ రక్షణ వస్త్రాలకు ఇవ్వబడ్డాయి, కాపాడుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే పరిశుద్ధతలో నుంచి దిగిపోతున్నావు. అది దేవుడు కోరుకోవట్లేదు, నువ్వు దిగిపోవటంగా దేవుడికి కావాల్సింది. నువ్వు నిత్యము పరిశుద్ధతలో ఎదుగుతుంటే ఆ ప్రభు ఇంకా
అత్యద్భుతంగా సంతోషిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ ఆత్మీయంగా బలపడుతుంది, ఆధ్యాత్మికంగా బలపడుతుంది, ఇంకా దేవునికి మహిమకరంగా నా బిడ్డ జీవించాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఇక్కడ చూడండి, మరొకటిగా ఏంటట, ఏమంటున్నాడు, దొంగల చేతికి చిక్కితే వారు అతని బట్టలు దోచుకోండి, అతని కొట్టి అంటే నీ దగ్గర ఉన్న పరిశుద్ధత మొత్తాన్ని, నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క, మీకు చెరుకు మిషన్ ఐడియా ఉందా? చెరుకు మిషన్, చెరుకు తాగారు, చెరుకు రసం తాగారా, షుగర్ కేన్ తాగారు ఎప్పుడన్నా? ఒకవేళ తాగపోతే ఎప్పుడన్నా రేపు రీసెంట్ గా ఈ కరోనా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, ఆ మిషన్ దగ్గర ఒక 5 నిమిషాలు ఆగినా చూడండి, ఆ చెరుకు చేసే అతను చెరుకు గడ అతని చేతికి వస్తుంది, చెరుకు గడ ఇస్తాడు, ఆ మిషన్ లో పెడతాడు, ఒకసారి ఆ రోల్ అయింది, బాగా ప్రెస్ చేసింది, వదిలిపెడతాడా అంటే మొదటిగా ఏమైంది, అతని బట్టలు లాక్కున్నారు, మొదటిగా అది నలపబడింది ఆ చెరుకు గడ, అయితే వదిలేసారా? వదిలిపెట్ట, ఏం చేశారంట? తర్వాత మాట చూడండి, కొట్టారు, ఇప్పుడు మరలా పెడుతున్నాడు, దాన్ని తీసుకెళ్ళి ఆ చెరుకు గడ మరలా పెడుతున్నాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు, కొర ప్రాణంతో అతన్ని కొట్టి, కొర ప్రాణంతో, ఇక్కడ చూడండి, మరలా పెట్టాడు, మరలా కొంచెం అయింది, మరలా దాన్ని ఉంచి మరలా పెట్టారు, ఆ చెరుకు గన్న మరలా పెట్టి చివరికి ఏమైతుంది, పిప్పైపోయే వరకు దాన్ని వదిలిపెట్టరు. ఇక్కడ వీళ్ళు కొర ప్రాణంతో అంటే కొంచెం ప్రాణం ఉంచి వదిలిపెట్టి వెళ్ళారు. అలాగే సాతాను కూడా అలాగే చేస్తాడు. నిన్ను దేవుడు పట్టించుకోడు. ఇక దేవుడు, ఎందుకంటే నువ్వు అపవిత్రం అయిపోయావు, మలినం అయిపోయావు, పో ఇక తలంపులన్నీ పాపపు తలంపులు, దేవుడికి నువ్వు పనికిరావని, దేవుడికి నువ్వు అస్సలు పనికిరావని చెప్పి తెలియజేస్తూ నిన్ను నిత్య నరకాగ్ని వైపు, ఆ సూసైడ్, ఆ టెండెన్సీస్ లోకి తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే ఇక్కడ కొన ప్రాణంతో, ఫస్ట్ టైం బట్టల్లో కొన్నారు, కొట్టారు, రెండోది మూడోది కొన ప్రాణంతో వదిలిపోయారు. అయితే అతనికి కొద్ది ప్రాణం ఉంది. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు అతను అప్పుడు ఒక యాజకుడు, అప్పుడంట ఇక్కడ ముగ్గురిని మన ఎదుట పెట్టాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ముగ్గురు పేర్లు చెప్తూ మనకు తెలియజేశాడు. మొదటిగా నా పొరుగువాడు ఎవడని అడిగినప్పుడు మొదటిగా ధర్మశాస్త్రోపదేశకుడు నుంచి వెళ్ళాడు. ధర్మశాస్త్రోపదేశకుడికి తెలియజేస్తూ అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవకుండా వెళ్ళాడు, క్షమించండి, యాజకుడు వెళ్ళాడు. మొదటిగా ఫస్ట్ యాజకుడు వెళ్ళాడు. తర్వాత యాజకుడు వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఆ త్రోవన వెళ్ళుట తటస్థించిన అతన్ని చూచాడు కానీ ఏం చేశాడు, పక్కగా వెళ్ళిపోయాడట. చూశాడు కానీ అతన్ని చూసి పక్కగా వెళ్ళిపోయాడంటే ఏంటంటే అది మతానికి, ఆచారానికి, సంప్రదాయానికి గుర్తుగా ఉంది. అయితే రెండోదిగా అలాగున లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. ఇతను కూడా వచ్చాడు, లేవీయుడు కూడా చూసి పక్కగా వెళ్ళాడు. ఎందుకంటే ఆచారం, ఎందుకంటే యాజక ధర్మశాస్త్రానికి వాళ్ళు ప్రతినిధిగా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ చోటికి చూసి, అయితే ఇక్కడ ఈ మాట అంటారని చూసుకోండి, అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు, ఎక్కడికి వెళ్తున్నాడంట, ప్రయాణమైపోతున్నాడట, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఇక్కడ ఏంటంటే మతంలో మన పాపాలు ఏవి కడగబడవు. చాలా మంది మతం అనుకుంటారు, ఇది మతం కాదు, యేసుక్రీస్తు మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతాన్ని, ఒక కులాన్ని స్థాపించడానికి రాలేదు. ఎందుకంటే తన ఏదైతే ఆ రక్తాన్ని కార్చడానికి, ఏదైతే ఒక కులాన్ని, మతాన్ని స్థాపించడానికి రక్తం కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రక్తం ఎందుకు కార్చాడంటే ప్రతి ఒక్కరి పాపం పోవాలంటే ఏం కావాలి, రక్త ప్రోక్షణం కావాలి. రక్తం ఎవరిది కావాలి, నిర్దోషి నిష్కలంకమైన రక్తం కావాలి. అందుకే శ్లోకాల్లో కూడా ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం వినండి, ఇలా ఉంది ఆ శ్లోక భావం నేను తెలియజేస్తున్నా. ఆ శ్లోకం ఎలా ఉందో వినండి ఒకసారి. రక్తపోక్షణ లేకుండా పాపానికి విరుగుడు లేదు, సర్వలోక పాప పరిహారు రక్తపోక్షణం అవశ్యకం, తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన దర్యాలు అని మన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. రైట్, రక్త ప్రోక్షణ కావాలండి. రక్త ప్రోక్షణ ఎవరిది, ఏ రక్తం కావాలి, రక్త ప్రోక్షణ అవశ్యకం, తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, పుణ్యాత్ముడే రావాలి, పాపాలు ఏమి ఉండకూడదు, నిర్దోషవాలి, నిష్కలంకమైన రక్తం కావాలి. అదే యేసుక్రీస్తు యొక్క రక్తం. పాపం లేదు, జన్మలో పాపం లేదు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు కూడా, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన ఒక్కడే. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈరోజు అక్కడ సమరయుడు తనున్న చోటుకు వచ్చాడట. సమరయుడు, ఆ సమరయుడు ఎవరు,
ఆ సమరయుడు ఎవరో కాదు, పరలోకం నుంచి సమరయుడు. ఎందుకంటే సమరయులు అంటే మనకి ఆ యూదులకి సాంగత్యం లేదు, కానీ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు చెప్పాడు, ఆ మాట తెలియజేశాడు. అమ్మా నీకు ఎంతమంది భర్తలు అంటే చెప్పింది ఆమె, నాకు ఎవరు లేరని. ఎందుకంటే 5 ఉండి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నాడు, కానీ వాళ్ళు ఎవరు అనిపిస్తుంటారు. అయితే దేవుడు ఆమె పాపాలని బయలుపరిచినప్పుడు, పాపాలని తెలియజేసినప్పుడు ఆమె రిపెంట్. ఎందుకంటే దేవుడు తెలియజేసినప్పుడు కప్పి పెట్టుకోకూడదు. ఈరోజు దేవుడు తెలియజేసినప్పుడు కప్పి పెట్టుకోకూడదు. కప్పి పెట్టుకోవటం కాదు, ఒప్పుకోవాలి. దావీదు అంటున్నాడు, నాతాన్ ప్రవక్త చెప్పినప్పుడు ఏడుస్తూ ఒప్పుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరి కోసం పరలోకం నుండి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అక్కడ ఉంది, అతని దగ్గరికి వచ్చి. అదే అక్కడ చూడండి, ఆ మాట చూడండి, మీరు సరిగా అర్థం చేసుకుంటే ప్రయాణం అయిపోవచ్చు. ప్రయాణం ఎక్కడి నుంచి? పరలోకం నుండి. ఇక్కడ పాపం ఎక్కడైతే మనిషి పడిపోయాడో అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సమరయుల్లో యేసుక్రీస్తు యొక్క లక్షణాలు, యేసుక్రీస్తుని ఈ సమరయుల్లో, ఇక్కడ ఈ సమరయుడు చేసిన మాటల్లో కొన్ని మాటలు మనం చదివితే, సమరయుడు చేసిన ఈ పనిలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం అక్కడ చక్కని మాటలోనే ఆ సమరయుడు ఎందుకు ఇలా చేశాడు అన్నది చూద్దాం. మొదటిగా అక్కడ చూస్తే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఎక్కడైతే పడిపోయాడో అక్కడికే వచ్చాడు ఈ సమరయుడు. మొదటిగా యాజకుడు వచ్చాడు, కానీ యాజకుడు నాకేముంది అని చెప్పి వదిలేసి వెళ్ళాడు. లేవీడు వచ్చాడు, లేవీడు కూడా వెళ్ళిపోయాడు. అయితే ఈ సమరయుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే చూసేలా అతడు పడిపోయి ఉన్నాడే, ఆ పడిపోయి ఉన్న చోటకి వచ్చి, ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఎక్కడైతే మనం ఆదాము ఎక్కడైతే పడిపోయాడో అక్కడే యేసుక్రీస్తుని తెలియజేయడానికి యేసుక్రీస్తు వచ్చి తన మహిమని వెల్లడి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే మొదటి ఆదాములో ఏముందంటే పాపం ఉంది. ఆదాములోకి పాపం ప్రవేశించింది. ఈరోజు కడపటి ఆదాముగా క్రీస్తు వచ్చి ప్రతి ఒక్కదాన్ని, ఆ ఆదాముకు బాల్యం లేదు, ఈ కడపటి ఆదామైన క్రీస్తుకి వృద్ధాప్యం లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, 3.5 సంవత్సరాలు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రతి ఒక్క దేవుని సువార్తను తెలియజేస్తూ 3.5 సంవత్సరాలు తెలియజేశాడు. ఎవరైతే మార్పు చెందారో, ఎవరైతే ఆ సువార్తను అంగీకరించారో వారందరూ దేవుని కొరకు ముందుకు సాగుతూ వెళ్ళారో, ఈరోజు దేవుని కోసం పడి ఉన్న చోటికి దేవుడే వచ్చాడు. ఆ రోజు సమరయ స్త్రీ కోసం. ఎందుకంటే దేవుడు ఎలా వచ్చాడంటే, సమరయ స్త్రీ జీవితం బాగలేదు. ఈ సేనాదేవి పట్టి గెరాసేనులో సేనాదేవి అంటే ఒక నది అద్దరిని ఉన్నాడు ఈ వ్యక్తి, కానీ దేవుడు నది అద్దరికి దాటి వచ్చాడు ఆ వ్యక్తి కోసం, ఒక ఆత్మ కోసం. దేవుడికి దేవాతి దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారికి అంత ఆశ, అంత ఆకాంక్ష, అంత కోరుకుంటే మరి మనకి ఎలా ఉంది? ఆత్మల పట్ల భారం ఉందా? ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుని రాజ్యం కట్టబడాలని ప్రార్థన చేస్తున్నావా? ప్రభు బలలో ఎల్లప్పుడూ ప్రభు బలం నేను తీసుకుంటున్నాను, పరిశుద్ధంగా తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఇవో నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని ప్రచురించండి అని చెప్తున్నా యేసుక్రీస్తు యొక్క మాట నువ్వు ఆలకిస్తున్నావు. అందుకే 96వ కీర్తనలో ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. 96వ కీర్తనలో 2వ వచనం, అనుదినము ఆయన రక్షణ స్వార్థను ప్రకటించుడి, అన్ని జనులు ఆయన మహిమను ప్రచురించుడి. అనుదినం ప్రకటించమంటున్నాడు. ఈరోజు టెలివిజన్ లో వాక్యం వినపడుతుందంటే వారందరూ ఈ వాక్యం, చాలా మంది దైవజనులు ఈ వాక్యాల ద్వారా దేవుని అనుదినము ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ఎలా అయినా సరే అనుదినం ప్రకటించాలని. అది 10వ వచనం చూస్తే, ఈ వార్తను అన్ని జనులను ప్రకటించండి. ఎందుకంటే దేవుని తెలుసుకుంటకు వారి మార్గాలు దేవుని కొరకు, వారు ఆ పాప కోపంలో మిగిలిపోకుండా దేవుని కొరకు జీవించే విధంగా తెలియజేయండి అంటున్నాడు. ఇక్కడ చూస్తే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చా. కరెక్ట్ గా పడిపోయిన చోటకి సమరయుడు వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా మనుష్యుడు ఎక్కడైతే పడిపోయాడో, ఏ పాపంలో అయితే పడిపోయాడో ఆ పాపం నుండి, వ్యసనాల నుంచి మనుష్య రూపంలో వచ్చి, మనుష్యుడుగా వచ్చి, ఎందుకంటే దేవుడిగా అయితే పలుకును గాక కలుగును గాక అంటే కలిగిని. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, మనుష్యుడుగా వచ్చి మొత్తం నిరూపించి, ఇదిగో నా ప్రాణాన్ని పెడుతున్నాను మీకోసం అని చేశాడు. అయితే రెండోదిగా చూస్తే అక్కడ మీరు చూడొచ్చు, అతన్ని చూశాడు. మొదటిగా అక్కడ పడిపోయి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి
అతని కనులు ఏం చేస్తున్నాయి అంటే చూసి ఎవరిని అంటే ఆ పడిపోయిన ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడంటే మరణంలో ఉన్న ఆ వ్యక్తిని మరణంలో, ఎందుకంటే మన ప్రాణంతో ఉన్న ఆ వ్యక్తిని లేపడానికి, ఎందుకంటే ఈరోజు మరణ భయంతో ఉన్న మనల్ని, మరణాపేక్షతో ఉన్న మనల్ని ఆ నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి. అందుకే కీర్తనకారుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు కీర్తనలో, 116వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. 116వ కీర్తనలో అక్కడ చక్కని మాట అంటాడు ఏంటంటే, మరణము నుండి 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదమును నీ తప్పించును. మరణము నుండి నా ప్రాణమును, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, యేసయ్యా. ఏంటంటే మరణం నుండి ఒక వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు మరణం నుండి జీవంలోకి వెళ్తాడు, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అతన్ని చూశాడు. ఈరోజు చూసే దేవుడు, మన దేవుడు చూచుతున్న దేవుడు. హాగరు అంటుంది అక్కడ బిడ్డ అక్కడ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే హాగరు అటు తిరిగి ఆ బిడ్డ ఏడుపు వినలేక బాధపడతాడు. తిరిగినప్పుడు ఏమైంది నీకు? ఆ బిడ్డ ఏడుపు దేవుడు విన్నాడు. ఆమె అంటుంది, చూచుచున్న దేవుడు నీవే, చూచుచున్న దేవుడు నీవే. ఎందుకంటే యెహోవా ఈరే అని అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు. ఇసాకు అడుగుతున్నాడు, నాయన గొర్రె పిల్ల ఏది బలికి, దహన బలికి గొర్రె పిల్ల ఏదంటే దేవుడే చూసుకుంటాడని అబ్రహాం చెప్తున్నాడు. యెహోవా ఈరే, చూసుకునే దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తూ అంటున్నాడు, ఎందుకంటే అక్కడ ఆ చూపులో కనికరం ఉంది. అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అంటే దాటి వెళ్ళలేదు. ఆ చూపు అతనికి చూపును అనుగ్రహించినంత వరకు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క కరుణ ఎంత గొప్పదంటే ఆ యెరూషలేము కలగబోయే స్థితిని, ఆ గతిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారు, యెరూషలేమా యెరూషలేమా, ఈ సమాధానకరమైన సంగతులన్నీ నువ్వు తెలుసుకొని, ఎందుకంటే దేవుని అంగీకరించవాలి. అయితే ఇక్కడ అతన్ని చూచి ఆ సమరయుడు అతన్ని చూచి మరొక మాట చూద్దాం అది అక్కడే. అతన్ని చూచి అతని మీద జాలిపడి, అతని హృదయం చూడండి జాలి పడుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు కూడా జాలి పడ్డాడు మన మీద, జాలి పడ్డాడు. కాబట్టి జాలి పడిన దేవుడు, ఎందుకంటే జాలిపడి దగ్గరికి వచ్చాడు, దాటి వెళ్ళే దేవుడు కాదు, జాలిపడి దగ్గరికి వచ్చాడు. ఆ నాయుడు విధవరాలు యేసుక్రీస్తుకి ఎవరో తెలియదు, యేసుక్రీస్తుకి ఆమె ప్రార్థన చేయలేదు, యేసుక్రీస్తుని రమ్మని పిలవలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆమె చూసినప్పుడు ఆమెకి ఎవరు లేరిక, భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉంది, ఒక్క కుమారుడు చనిపోయాడు. అయితే ఆ పాడని ముట్టి ఆ బిడ్డను ముట్టి లెమ్మన్నప్పుడు లేచాడు. ఆ బిడ్డ అద్భుతం జరిగినప్పుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఎందుకంటే కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. అయితే దాటి వెళ్ళడం ఒక సువార్తలో 9 ఇక్కడ చూస్తే ఎంతకంటే గొప్ప ప్రేమ, జాలి కనికరం ఎక్కడ ఉండదు. ఎంత గొప్ప ప్రేమ. ఎందుకంటే మనం ప్రేమకు అర్హులం కాదు, ప్రేమించడానికి అర్హులం కాదు, కానీ ఆయన ప్రేమించాడు. ఎందుకంటే ఎంత గొప్ప ప్రేమ అంటే దేవుడిది, ఎంత గొప్ప ప్రేమ అంటే హోసై ఆ గోమేరు ఆ వేశ్య పట్ల ఎంత ప్రేమను చూపించాడో అట్టి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఆ గోమేరు మరలా తిరిగి ఎలా వ్యభిచారంలోకి వెళ్ళిందో మనం కూడా అలాగే దేవుని వదిలేసి పాపంలోకి పడిపోతున్నాం, పరిశుద్ధుడైన దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నాం. కానీ ప్రేమ కలిగి మరలా తీసుకొచ్చుకున్నాడు హోషే. అట్టి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు నిరంతరం పాపం చేస్తున్నా దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడి, నేను మిమ్మల్ని ప్రదానం చేసుకున్నా, నా కోసం ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ చూస్తే మరొక మాట చూస్తే అతని గాయములు కట్టి చూస్తే అక్కడికి వచ్చి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి, ఏమేమి పోసాడు? నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టాడు. ఈరోజు గాయాలు కట్టే దేవుడు. ఎందుకంటే మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే, మంచి స్నేహితుడు ఎందుకంటే గాయాలే చేస్తాడు. మంచి స్నేహితుడైతే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పని ఖచ్చితంగా చెప్తాడు. చెడు స్నేహితుడైతే లెక్కలేని ముద్దులు పెడతాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు కూడా దాన్ని తప్పని చెప్పడం ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ స్నేహం అతని గాయాలు, ఒంటి నిండా గాయాలు ఉన్న అతనికి ఆ కొన ఊపిరితో కొట్టిన దెబ్బలకి గాయాలు అయిపోయాయి. ఆ గాయాలు కట్టడానికి
అతనికి మనస్సు నిలుపుకొని, ఎందుకంటే అతని పడి ఉన్న చోటుకు వచ్చాడు, అతను చూశాడు ఎలా ఉన్నాడో, అతని మీద జాలిపడి ఈ జాలి మిగతా ఇద్దరికి లేదు, ఆ ముందెళ్ళిన యాజకుడికి లేదు, ఆ లేవీయుడికి లేదు, ఒక మనిషిగా కూడా ఆలోచించట్లేదు. అయితే ఇక్కడ చూస్తే ఏముందంటే అతని మీద జాలిపడి అతని దెబ్బలు, ఈరోజు అంతా దెబ్బలే కదా. యెషయా గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది 5:1-5. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమని లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎందుకంటే దెబ్బలో, ఈరోజు ఆయన పొందిన దెబ్బల్లోనే స్వస్థత ఉంది. స్వస్థత ఆయన పొందిన దెబ్బల్లోనే ఉంది. ఆయన వచ్చి ఆ నూనె అది రాసి గాయములు కడుతున్నాడు. ఈరోజు గాయాలు కట్టే బోధ, ఎందుకంటే అపోస్తుల బోధ. గాయములు కడతామంటే దగ్గర ఉన్న పాపాన్ని, ఈరోజు ఏదన్నా ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, షుగర్ ఉన్న వ్యక్తికి ఏదన్నా ఐరన్ రాడ్కి సంబంధించిన ఏదన్నా తుప్పు పట్టింది తగిలింది అనుకోండి, అతను వెళ్ళి ఎక్కడన్నా చూయించుకున్నాడు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూయించుకున్నప్పుడు ఏం కాదయ్యా ఏమి లేదని చెప్పి బ్యాండేజ్ చేసి పంపించేసారు, అయిపోయింది. అయితే అది ఎన్నటికి తగ్గట్లేదు. 1 or 2 months ఆయన అలాగే గడిపేశాడు. తర్వాత ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఒక్కటే మాట్లాడుతున్నాడు, నీకు అసలు మైండ్ ఉందా లేదా, నీకు అసలు మైండ్ ఉందా లేదా, ఏంటి నీకు షుగర్ ఉంది, అది పక్కన పెడితే తగిలింది ఇనప వస్తువు తగిలినప్పుడు అది సెప్టిక్ అవుతుందని నీకు తెలుసు కదా, ఎందుకు ఇలా చేసుకున్నావు, ఈనాడు చూడు ఏం చేయాల్సి వచ్చిందో, ఈనాడు ఆ తుప్పు నీ కాలు మొత్తం తినేసిందయ్యా, నువ్వు ఎంత ఆదమర్చి ఇలా ఎలా ఉన్నావు, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, చూడటానికి ఇలా ఎలా ఉన్నావు, ఈ కాలు అంతా తీసేయాలయ్యా, ఈ కాలు తీసేయకపోతే అది శరీరాన్ని తినేస్తుందయ్యా. ఆ పాపం, ఈరోజు పాపం అంతవరకు కట్ చేయకపోతే, నీ కాలు అక్కడ దాకా కట్ చేయకపోతే నీ శరీరం మొత్తం చెడిపోతుంది. అందుకే పాపాన్ని అక్కడితో తుంచకపోతే నీ జీవితాన్ని కబలిస్తుంది. రీసెంట్ గా న్యూస్ చూశాను, ఇద్దరు అక్క చెల్లెలంట, ఎవరి బాయ్ ఫ్రెండ్ మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరిలో మెసేజ్ వాళ్ళ ఫాదర్ సెల్కి ఇచ్చాడంట. ఏం మెసేజ్ ఇచ్చాడో మనకు తెలియదు కానీ న్యూస్ లో వచ్చింది. ఆ ఫాదర్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. చూడండి ఎలా ఉందో. ఈరోజు పాపం మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికో, చిన్న పాపం పెద్ద పాపం అనేది ఏం లేదు. చిన్న పాపం ఇది చిన్న పాపమేలే అంటే, మన పెద్దలు అంటారు చిన్న పాపనైనా పెద్ద కర్ర పెట్టి కొట్టాలి. పాపం అనేది దానిలో సైజులు లేవు, చిన్నదైనా పెద్దదైనా మనిషి దేవుడి ఎదుట కొలమానంలో ఎలా ఉంటావు. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన కన్నులు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ బోధ గురించి చెప్తున్నా కదా, ఆ అపోస్తుల బోధ ఏంటంటే గాయం అవుతుంది. ఈరోజు ఒకటి గుచ్చుకున్నప్పుడు, నీకు స్ట్రీమ్ పోసినప్పుడు ఆ కాలు తీసేయకుండా ఆ ముందే మంచి డాక్టర్ గారి దగ్గరికి వచ్చినట్టయితే ట్రీట్మెంట్ కరెక్ట్గా అయిపోయేది. ఎందుకంటే ఈరోజు షుగర్ కోటెడ్ మెసేజ్లకి అలవాటు పడ్డారు, షుగర్ కోటెడ్ మెసేజ్లకి ఇష్టపడుతున్నారు. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు కుటుంబాలు దీవించబడతాయి, మీ పశు సంపద దీవించబడుతుంది, మీకు తరతరాలు ఇవే చెప్పాల్సింది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను తెలియజేసి నీ జీవితాన్ని సరిగ్గా దేవుని వాక్యంతో ఉందో లేదో కట్టుకో. వాక్యంతో లేదంటే దేవుడు ఇష్టపడ్డావు, వాక్యంలో లేని జీవితం. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా దేవుడి వాక్యంలో ఎలా ఉందో అలాగే తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు దేవుడి వాక్యానికి విరుద్ధంగా జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు ఈ వాక్యానుసారంగా, ఎందుకంటే ఈ బోధ కఠినంగా ఉంటది. ఇది హిత బోధ, అపోస్తుల బోధ. ఎందుకంటే దేవుడి వాక్యం ఉన్నట్లు ప్రకటించే బోధ, కలిపి చెరిపేడు బోధ కాదు. షుగర్ కోటెడ్ మెసేజ్. మీ నుంచి ఏమి ఆశించి, మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించి కానీ ఏదైనా ఆశించి చెప్పకూడదు, అది కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది హిత బోధ, అపోస్తుల బోధ. ఆ బోధ తెలియజేయి, ఇచ్చిన సత్య వాక్యాన్ని పట్టుకొని తెలియజేయమని చెప్తుంది వాక్యం. అయితే దేవుడు అంటున్నాడు, పౌలే చెప్తున్నాడు, నా నిజమైన కుమారుడు తిమోతి ఎలాంటి బోధ చేస్తా ఉంటే హిత బోధ చేయి. కల్పన కథల వైపు తిరిగిపోయే కాలం వస్తుంది. ఎందుకంటే షుగర్ కోటెడ్ మెసేజ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అది మనకి పట్టదు, కానీ దాంతో మనకి అనవసరం. కానీ దేవుడు వాక్యం ఉన్నదన్నట్లు ప్రకటించేటప్పుడు ఆ వాక్యము, ఆ భావం అంటే ఆ వాక్యాన్ని అపేక్షించే శక్తి తీసుకునే ఆ కరేజ్ మన దగ్గర ఉండాలి. ఆ వాక్యము గట్టిగా ఉన్నప్పుడు ఈరోజు
హృదయాలకు తగిలి, హృదయాలకు హత్తుకుని, హృదయాలకు గట్టిగా నొచ్చుకునే విధంగా దేవుని వాక్యం ఆ రోజు వచ్చిందంటే మరొక 3 వారాలు వాళ్ళ సన్నిధిలో కనపడరు. నేను చెప్తున్నాను, మీరు 3 వారాలు కాదు, 30 వారాలు కాదు, జీవితాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఈ పరిశుద్ధ గ్రంథంలోది పరిశుద్ధంగా బోధించే దైవజనుడే నీకు ఆ ఉన్నట్లు నేను గద్దించి నేను, ఎందుకంటే ఈరోజు గద్దించే వాళ్ళే సంఘానికి కావాలి, గద్దించే వాళ్ళే సరైన త్రోవలో పెట్టే వాళ్ళే కావాలి, సరైన త్రోవలో. ఎందుకంటే గాయములు చేసే వాళ్ళు ఎవరంటే మంచి స్నేహితుడే గాయాలు చేస్తాడు, మంచి స్నేహితుడు గాయాలు చేస్తాడు. మగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, మగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఎందుకు నిన్ను గాయాలు చేస్తున్నారంటే నీ జీవితాన్ని సరైన త్రోవలో నిలబెట్టుకోవటానికి. సార్ ఎందుకు కొడతారు? సార్కి మన మీద ఏమైనా కోపమా? టీచర్ మనల్ని ఎందుకు కొడుతుంది? కోపమా? టీచర్కి మనం అంటే ఏమైనా కోపమా? కాదు. ఆ దెబ్బ పడినప్పుడు నువ్వు ఆ భయంతో సరిగ్గా నీ జీవితాన్ని సరి చేసుకుంటావని. ఒక తల్లంట తన కుమ్మవాడు ఎక్కడో దారిలో పర్సు కనపడితే తీసుకొచ్చాడంట. మా మంచి బాబే అని చెప్పి ఆ పర్సులో ఉన్న డబ్బులన్నీ తన చేతిలో పెట్టుకుందంట, తన జేబులో తన దగ్గర ఉన్న ఆ పర్సులో పెట్టుకుందంట. అయితే తర్వాత రోజు అలాగే చిన్నగా సాగింది వేరొకరు ఇంటో తెచ్చాడంటే ఇంటికి. అలా చిన్నగా సాగుతూ ఒక గ్యాంగ్స్టర్ లా తయారయ్యాడట. తయారైనాక ఒక రోజు దొరికాడంట, ఉరిశిక్ష పడిందంట. ఉరిశిక్ష పడితే చివరి కోరిక చెప్పమంటే వాళ్ళ అమ్మ చూడటానికి వచ్చిందంట. వాళ్ళ అమ్మ వస్తే అంటున్నాడంట, వాళ్ళ అమ్మను కొట్టాడంట. ఎందుకు కొట్టాడంటే ఇక్కడే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నేను ఆ రోజు ఎప్పుడైతే పర్సు కొట్టుకొచ్చిన రోజు నువ్వు కొట్టుంటే నేను ఈ రోజు ఈ ఉరికంబం ఎక్కేవాడిని కాదు. ఆ పర్సు కొట్టుకొచ్చిన రోజు ఇది తప్పురా అని చెప్పి నువ్వు కొట్టుంటే నేను ఈ రోజు ఉరికంబం ఎక్కేవాడిని కాదు. నాకు సరైనది నువ్వు ఆ రోజు తెలియజేసి ఉంటే ఈ రోజు నేను ఉరికంబం ఎక్కేవాడిని కాదుగా అని చెప్పి తల్లిని మందు నుంచి చెప్పాడు. సరిగా పెంచలేదు, తల్లి గుండెలు బాదుకుంటుంది. నిజమే, నా తప్పే, నేను సరిగా పెంచలేదు ఆ రోజు. ఈరోజు బిడ్డలను సరిగ్గా పెంచకుండా వాళ్ళు తిరగబడుతున్నప్పుడు, అందుకే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, బిడ్డలను నేను పెంచి పెద్ద చేశాను కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆమె తిరగబడుతున్నారు. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు పోషించినప్పటికీ, దేవుడు అన్ని కార్యాలు చేసినప్పుడు దేవుడి మీద తిరగబడే వాళ్ళు కూడా ఉన్నారు. దురదృష్టకరం. ఇక్కడ ఏంటంటే దేవుని ఆ వాక్యము ఎందుకంటే నిన్ను గాయపరుస్తుందంటే నిన్ను సరైన త్రోవలో పెడుతున్నట్టే. మరొకటిగా చూస్తే అక్కడ లక్షణం చూస్తే తన వాహనం మీద ఎక్కించి ఏం చేస్తున్నాడంట? తనకేదైతే వాహనం ఉందో ఆ వాహనం మీద ఎక్కించి తీసుకెళ్తాడంట. ఇక్కడ చూడండి, గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి. ఎందుకంటే స్నేహం, అతను మనిషితో, దేవుడు స్నేహం ఎలా చేశాడో చూడండి, మనిషితో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన ఉండవలసిన ఆ పరలోక రాజ్యం కాడికి, ఆ పరలోక రాజ్యంలో ఆ సింహాసనంలో మనం కూడా ఆ ఉన్నతమైన నిత్య రాజ్యంలోకి మనం రావాలని ఆ సీట్ మన ఆయనకి ఇచ్చేసి ఆయన తీసుకున్నాడు. ఈరోజు ఒక అన్న తమ్ముడు ఉన్నారంట. తమ్ముడు ఎవరినో హత్య చేసి హుటాహుటిని వచ్చాడట. ఏడుస్తూ అన్న 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 ఇలా జరిగిందని చెప్తుంటే, అయితే ప్రేమ కలిగిన ఆ అన్న, తండ్రి స్థానంలో ఉన్న అన్న ఏం చేస్తున్నాడంటే ఆ వస్త్రాన్ని తీ అని చెప్పి ఆ వస్త్రాన్ని తీసి తన మీద వేసుకొని తను అక్కడ నిలబడ్డాడంట. నిలబడినప్పుడు పోలీసు వారు వచ్చారు, ఈ అన్నం తీసుకువెళ్ళిపోయారు. తమ్ముడు తప్పించబడ్డాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఏదైతే అతను చేసిన శిక్ష ఇతని మీద పడింది. అతను చేసిన శిక్షకి ఇతను అతని మీద వేసుకున్నాడు. అలాగే నీ మీద నా మీద రావాల్సిన ఆ కలవరి, ఆ శిక్ష మొత్తం ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకొని, అంటే మనకి ఉన్నతమైన మహోన్నతమైన పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉండాలని దేవుడు ఆ కార్యం చేశాడు ఈరోజు. ఎందుకంటే ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరయ్యా పాపాలంటే నీ నాయి మనందరయ్యే, అవన్నీ మోసుకొని వెళ్ళాడు. అయితే ఈరోజు మంచి స్నేహితుడు అక్కడ ఆ సమరయుడు తన వాహనం మీద ఎక్కించుకొని కిందకి వెళ్దాం. ఏంటంట? ఎక్కించి ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించటం. ఈరోజు శ్రద్ధ తీసుకోవడం, పరామర్శించడం. పూటకొల్లవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎంత శ్రద్ధ చూడండి.
దేవుడికి కూడా నీ మీద శ్రద్ధ ఉంది, ఆదరించే దేవుడు. యాకోబు అరణ్య ప్రదేశంలో ఇప్పుడు చూస్తే ఆది కాలంలో యాకోబు వచ్చేటప్పుడు అక్కడ అంతా చీకటి అయిపోయింది. అరణ్యంలో ఉన్నాడు యాకోబు. దేవుడే, ఎందుకంటే శ్రద్ధ తీసుకున్నాడు. దేవుడే ఆకాశం నుండి నిచ్చెన వేశాడు. నిచ్చెన మీద దేవదూతలు ఈదరిన ఈ కొన ఆ కొన తిరుగుతున్నాయి, ఎక్కుతున్నాయి. ఎంత గొప్ప! ఎందుకంటే శ్రద్ధ తీసుకునే దేవుడు. ఈరోజు నీ కోసం శ్రద్ధ తీసుకునే కాపురం ఉంటావు, నీకెంతైనా మంచిది. ఎందుకంటే గాయము చేసేది ఎవరంటే నువ్వు సరైన త్రోవలో ఉండాలని కాపర్ చేస్తాడు. ఈరోజు ఎద్దు వెళ్తున్నప్పుడు ఎద్దుని ముళ్ళకరతో తన యజమాని పొడుస్తాడు సరైన త్రోవలో పొమ్మని. ఎందుకు? ఆ మాత్రం యజమానికి ఆ యుద్ధం అంటే కోపమా? కాదు. సరైన త్రోవలో పోయినప్పుడు, అది త్రోవ నేర్చుకున్నప్పుడు, ఇక యజమాని ఆజ్ఞ లేకపోయినా సరే దాని మీద ఏదైతే ఎద్దుల బండి మీద నుంచున్నా కానీ పరుండినా కానీ సరైన గమ్యానికి తీసుకెళ్తాడు. సరైన మార్గంలో నడిచిద్దనే దాన్ని హింసిస్తాడు. హింస అంటే దానికి ఆ మునికొళ్ళుతో అలా గుచ్చినప్పుడు దానికి అర్థమవుతుంది నేను సరైన త్రోవలో లేను. వాక్యం కూడా అంతే, గుచ్చుకున్నప్పుడు ఎస్ మనం సరైన పరిశుద్ధ మార్గంలో నడవట్లా, ప్రభు హెచ్చరిస్తున్నాడు, సరిదిద్దుకుందామని తెలియజేస్తుంది. చివరిగా ఇక్కడ అంటున్నాడు, తీసుకొని పోయి అతన్ని పరామర్శించి మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొల్ల వానికి ఇచ్చి అతన్ని పరామర్శించను. ఇక్కడ అంటున్నాడు, ఇచ్చేయమంటున్నాడు అంటే నేను మరలా వచ్చినప్పుడు నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన వెళ్ళని మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. ఇదిగో నేను మరలా వస్తా, ఎందుకంటే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీరుస్తా. డబ్బులు ఇచ్చి వెళ్తున్నాడు, తన సొంత డబ్బులు ఇచ్చి వెళ్తున్నాడు. దేవుడు కూడా అంతే, తన ప్రాణాన్ని పెట్టి వెళ్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 2 ఉంటాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. అయితే ఇక్కడ అంటున్నాడు రెండు దేనారాలు ఇచ్చాడు. అవే 2 గ్రంథాలు, పాత నిబంధన, కొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథం. అది పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం అంటాం. అది బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో 2 ఇచ్చాడు. పూటకొల్లవాని ఇల్లు ఏదయ్యా అంటే, ఈ పూటకొల్లవాని ఇల్లు ఏదంటే సంఘమే పూటకొల్లవాని ఇల్లు. ఎందుకంటే డబ్బు, ఈరోజు అతని సొంత డబ్బు ఖర్చు చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు తన సొంత ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి మనల్ని వెలపెట్టి కొనబడ్డాం. మనం ఊరకనే కొనలా, వెండి బంగారాలు కాదు, కానీ నిర్దోషి నిష్కలంకమైన క్రీస్తు రక్తం మన వెనక ఖర్చు ఏందంటే మనం ఎంత విలువ గలవాలంటే సాక్షాత్తు దేవాతి దేవుడే వచ్చి మన కోసం యజ్ఞమయ్యే అంత ఖర్చు కలిగిన వారు మన మీద అంతా. ఎందుకంటే ఈరోజు చాలా మంది నేను ఎవరికి పనికిరాని వాడినండి అనుకుంటారు, కానీ దేవుడి దృష్టిలో నీ మీద ఎంత జాగ్రత్త ఉందో ఆలోచించండి. ఎందుకంటే సంఘంలో చేర్చాడు, పాపం నుంచి తీసివేసి సంఘంలో చేర్చాడు. ఎందుకంటే అతను కొట్టినప్పుడు అది పాపంగా చూస్తే అది అంతటిని పరామర్శించి ఆ పొట్టకొల్లవాని ఆ పాపాన్ని తీసేసి అక్కడ పెట్టి ఆ 2 కోసలు ఇచ్చి, ఆ 2 నిబంధనలు ఇచ్చి, పాత నిబంధన కొత్త నిబంధన ఆ గ్రంథాలు ఇచ్చి, ఇక ఇతనికి నువ్వేమన్నా ఖర్చు చేస్తే జీతం నా యొద్ద ఉంది, నేను వస్తున్నాను, నేను త్వరలో తిరిగి రానే అన్నాను, ఎవరి వారి క్రియల చొప్పున ఆ జీతం ఇటానికి నా దగ్గర ఉంది. ఈరోజు సంఘంలో ఇచ్చిన తర్వాత ఆ బిడ్డల్ని ఎలా కాస్తున్నావు, నువ్వు ఇంకా ఖర్చు చేసావంటే నీ కొరకు ఇవ్వటానికి నా దగ్గర ఉంది అంటున్నాడు. మరలా వచ్చినప్పుడు ఇస్తా అంటున్నాడు. మరలా అయితే ఈరోజు ఎలా ఉన్నావు? దేవుడు అంటున్నాడు నేను మరలా తిరిగి వస్తాను అంటున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో నువ్వు నిలబడతావా? విశ్వాసంలో నిలబడే విశ్వాసం ఉందా? అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ ఉపమానం చెప్పి కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ 3లో ఎవడ పొరుగువాడని నీకు తోచున్నదని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పిన. ఈరోజు ఏంటంటే మీ దగ్గర మనీ ఆశించి డబ్బు ఆశించి నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ దాదాపు 5 ఏళ్ళ నుంచి సంఘము చాలా సంఘంలో మూతవేయబడ్డాయి అంటే సంఘంలో ఆరాధన జరుగుతుంది, కానీ సంఘానికి వచ్చే సంఘ బిడ్డలు ఎవరు రావటానికి ఆస్కారం లేదు. కానీ ఆ దైవజుడిని ఎదుట నిర్దోషిగా సేవ చేస్తున్న ఆ దైవజుడిని ఒక్కసారి ఈ ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలని. ఎందుకంటే 5 నెలల నుంచి ఆ బలిపీఠం మీద వచ్చే కానుకలు రావట్లేదు. గడిచిన రోజున నా ఎదుట, ఎందుకంటే నేను విన్న మాటకి నాకే బాధేసింది నిజంగా. నా ఎదుట మరొక దైవజనుడు ఆ మాట అన్నప్పుడు కనీసం ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఇంత ఇబ్బందులు మేము ఫేస్ చేయలేదు ఈరోజు. కానీ దేవుడు ఆకలికి దప్పికలు లేకుండా చూస్తున్నాడు. కానీ సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరు ఒకరు కానుక తీసుకురావట్లేదు, కానుకలు తెచ్చేవాళ్ళు లేరు. ఈ 2-3 వారాలు కనీసం
చాలా ఇబ్బందిగా ఉంది అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే బలిపీఠం మీద సేవ చేసేటప్పుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు తమ దశమ భాగములు కృతజ్ఞత కానుకలు అక్కడ ఇచ్చి రావాలి. అది మన ఆజ్ఞ ప్రకారం బైబిల్లో ఉన్న మాట. అయితే వర్ధిల్లని కొలత, ఎందుకంటే మన ఆత్మీయంగా మనం వర్ధిల్లటం కోసం మన సంఘ కాపరిని మనం కాపాడుకోవటం, ఆత్మీయ నాయకుడిని బలపరచుకోవడం, అది మనకి ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన తర్వాత వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే క్వశ్చన్ మార్క్ తీసుకోవాలి. అది ఆలోచించి నడవమని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే దేవుడు తెలియజేస్తున్నాడు, సమరయుడిగా ఆ సమరయుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని వాక్యం అంతా సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉండండి, దేవుడికి మహిమకరంగా జీవించండి, మరణం వరకు నమ్మకంగా ఉండండి. అట్టి మహాకృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మేము ప్రార్థన చేస్తాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రార్థనకు సంప్రదించవలసిన నెంబర్ 9014378416. వాట్సాప్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ ఆర్ కాల్ ఏది చేసినా కానీ మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కనికరమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ మంచి సమరయంలో యేసు క్రీస్తు యొక్క లక్షణాలు క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు తెలియజేసానికి స్తోత్రాలు, వందనాలు. నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేయండి. 3 సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. లైవ్ లో యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి. నేను చూస్తున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి బలపరచినందుకు నీ కృతజ్ఞత ఆస్తుతులు. ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మశుద్ధ ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. దేవానికి స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా కరోనా నుండి యేసు నామమందు కరోనాతో బాధపడుతున్న వ్యక్తులను మీరు ముట్టి అటువంటి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించి ఆ కరోనాని జయించడానికి సహాయం దయచేయమని ఆయన ఈ లైవ్ అంతట్లో తోడుగా మందుకు వందనాలు. నీ కృపలో తండ్రి నాయన మరొకసారి చేసే లైవ్ కార్యక్రమంలో కూడా నీ కృపణించమని, కనిక్రమణించమని, నీ ఘననామాన్ని గణపరచుకోమని 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ రాకపోకల్లో తండ్రి నాయన వారి ఆఫీసులకు వెళ్తుండగా మార్గంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నీ కృపా రెక్కల చాటున వాళ్ళని కాచి దాచి భద్రపరచమని మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ, అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించమని, నా యూట్యూబ్ వారిని కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ కూడుకున్న మనకి సకల పరిశుద్ధులకి సంఘానికి యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.